మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కేసీఆర్ ను మరి కాసేపట్లో పరామర్శించబోతున్నారు జగన్. ప్రముఖులంతా కూడా ఆయన హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కేటీఆర్ దగ్గరుండి జగన్ ను లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ను జగన్ పరామర్శించబోతున్నారు. साथ में सर साथ में सर కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు జగన్. ఆయన్ను కేటీఆర్ ఇన్వైట్ చేసి స్వాగతం పలికారు. లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఆయన కేసీఆర్ ను కలవబోతున్నారు. అలాగే గంట పాటు ఆయన కేసీఆర్ నివాసంలో గడపబోతున్నారు. లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి ఆయన తాడేపల్లి పయనమవుతానట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి కేసీఆర్ నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు, కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ ఇక్కడ చేరుకున్నారు. జగన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్వాగతం పలికారు. పైకి గేట్ దగ్గర నుంచి లోపల తీసుకెళ్లారు. ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వాకర్ తో నడిచే ప్రయత్నాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. పార్టీ ముఖ్య నేతలంతా, 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఉన్నారు, ఈ నివాసంలో ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది, పరామర్శ జరిగే అవకాశం ఉంది. లంచ్ మీటింగ్ కూడా ఉంటుందని కూడా ఈ 2 పార్టీలకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కూడా పొలిటికల్ గా కూడా కొంత 2 పార్టీల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా 2 పార్టీలు పరస్పరం సహకరించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పరామర్శ కొనసాగుతుంది. దాదాపు గంట పాటు కొనసాగే అవకాశం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత 2-3 నెలల్లో ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలు, సమీకరణలకు సంబంధించి కూడా ఇద్దరి నేతల మధ్య కూడా, ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ గా సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ విధంగా పరిణామాలు మారే అవకాశం ఉందన్న అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా సీఎం జగన్ బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి అమరావతి బయలుదేరి వెళ్తారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత, పరామర్శ ముగిసిన తర్వాత ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా మాట్లాడతారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుందని. రవి పట్టుకో, విజువల్ తీసుకున్నా పట్టు.
కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ కూడా ఆయన పరామర్శించేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ కేటీఆర్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. మరి కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్ ను కలిసినటువంటి దృశ్యాలు మనం ఆల్రెడీ చూస్తున్నాం స్క్రీన్ మీద. ఇప్పుడే ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. దాదాపు గంట పాటు ఈ మీటింగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు సీఎం జగన్. మరి కాసేపట్లోనే ఆయన దాదాపుగా ఒక గంట పాటు అక్కడే గడిపే అవకాశం కనిపిస్తోంది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఒక గంట పాటు ఈ మీటింగ్ నడవబోతోంది. తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. ఆ లంచ్ మీటింగ్ జరిగిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో మళ్లీ తిరిగి తాడేపల్లి పయనమవుతారు. ప్రస్తుతం అయితే ఆయన సీఎం కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. ఆయన పరామర్శిస్తున్నారు. ఈ మధ్య హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నటువంటి కేసీఆర్ ను ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ సీఎం జగన్ ఈ రోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. లోపలికి తీసుకెళ్లి కేసీఆర్ తో మాట్లాడించారు. ప్రస్తుతం ఆయన మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. నగర్లోని బీఆర్ కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ ను
కేటీఆర్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అలాగే అక్కడ అభిమానుల సందడి కోలాహలం కూడా చూడొచ్చు. సీఎం జగన్, కేటీఆర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. దాదాపుగా గంట పాటు కేసీఆర్ నివాసంలోనే జగన్ గడిపే అవకాశం కనిపిస్తోంది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దాదాపుగా గంట వరకు కూడా ఆయన అక్కడే ఉండబోతున్నారు. ఆ తర్వాత లంచ్ మీటింగ్ ఉండబోతోంది. లంచ్ మీటింగ్ తర్వాత 2:30 ప్రాంతంలో ఆయన తిరిగి తాడేపల్లి పయనమవుతారన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ను పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి చేరుకున్న జగన్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో కలిసి కాసేపు అక్కడే మాట్లాడడం జరిగింది. ఆయనకు ఇంటికి చేరుకోగానే కేటీఆర్ స్వాగతం పలికారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా చాలా కోలాహలంగా స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం కేసీఆర్తో ఆయన భేటీ జరుగుతోంది. ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇరువురు నేతల మధ్య లంచ్ మీటింగ్ కూడా ఉండబోతోంది. హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత చాలా మంది ప్రముఖులు ఆయన్ను ఒక్కొక్కరుగా కలుస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ క్రమంలోనే ఈరోజు సీఎం జగన్ హైదరాబాద్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి జగన్ కేసీఆర్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.